జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర జైత్రయాత్ర ఇది నా విశ్వయాత్ర Please switch off the lights. అద్వితీయ అద్వైత భాస్కరులందరికీ శ్రీరామసుతుడు నిర్వహిస్తున్న ఈ వ్యాసాశ్రమానికి, ఈ వేద విద్యాలయానికి దివ్య స్వాగతం, శుభస్వాగతం, హృద్యమైన స్వాగతం. మహిమాన్వితమైన నా హృదయాంతరంగంలో ఉపస్థితమై ఉన్న నాలోని నేనే అయి ఉన్న నా పరమాత్మ నుండి మీలోని మీరే అయి ఉన్న మీ పరమాత్మకి శిరస్సు వంచి ప్రణతి తతులు సమర్పించుకుంటున్నాను. అద్వైత భాస్కరులారా, అందుకోండి ఈ దైవం నుండి దైవానికి అందివ్వబడుతున్న ఈ నమస్సుమాంజలులు. నాలోని ఆత్మ చైతన్యం నుండి మీలోని మీరే అయ్యున్న ఆత్మ చైతన్యానికి శిరస్సు వంచి ప్రణతి తతుల్ని సమర్పించుకుంటున్నాను. నాలోని జీవాత్మ నుండి మీలోని జీవాత్మకి ప్రణవ ప్రణతి తతుల్ని సమర్పించుకుంటున్నాను. నాలోని నేనే అయ్యున్న ఓంకారీశ్వరుడి నుండి మీలోని మీరే అయ్యున్న ఆ ఓంకారీశ్వరుడికి శిరస్సు వంచి ప్రణతి తతుల్ని సమర్పించుకుంటున్నాను. భూతలంలో మేల్కొన్న స్వర్గవాసిగా భాసిల్లుతూ నాలోని స్వర్గవాసి నుండి మీలోని స్వర్గవాసికి నమస్సుమాంజలిని సమర్పించుకుంటున్నాను. సత్యాన్ని తెలుసుకుని స్వయాన్ని ఆవిష్కరించుకుని బ్రాహ్మణోత్తముడిగా భాసిల్లుతూ నేనే అయ్యున్న బ్రాహ్మణోత్తమ స్థితి నుండి సద్బ్రాహ్మణులైన మీకు నమస్సుమాంజలిని సమర్పించుకుంటున్నాను. నాలోని నా శాశ్వతత్వం నుండి మీలోని మీ శాశ్వతత్వానికి, ఆ శాశ్వత వైభవానికి, ఆ శాశ్వత వైభోగానికి శిరస్సు వంచి ప్రణతి తతుల్ని సమర్పించుకుంటున్నాను. నన్ను నేను కాలాతీత, లోకాతీత, ఇంద్రియాతీత స్థితికి ఉద్ధరించుకుని కాలాతీతుడిని అయిన నేను కాలాతీతుడిలే అయిన మీ అందరికీ శిరస్సు వంచి ప్రణతితతుల్ని సమర్పించుకుంటున్నాను.
జయధ్వానాల్ని సమర్పించుకుంటున్నాను. మీ పాదాల వద్ద మోకరిల్లుతున్నాను. మీ పాదద్వయం వద్ద శిరస్సు వంచి నమస్కరించుకుంటూ మీ పాదధూళిని సింధూరంగా అలంకరించుకుంటున్నాను. కాలాతీతుణ్ణి అయిన నేను కాలాతీతులే అయిన మీ అందరికీ ప్రణవ ప్రణతితతుల్ని సమర్పించుకుంటున్నాను. అలౌకిక స్థితిని సుసంపన్నం చేసుకుని అలౌకిక వాసిగా ప్రభాసిల్లుతున్న నేను అలౌకిక వాసులందరికీ ప్రణవ ప్రణయ ప్రణతి తత్తుల్ని సమర్పించుకుంటున్నాను. పదార్థరూప జగత్తులో అంతర్భాగంగా జీవిస్తూ కూడా బాహ్యంలో దైవం లేరని, దైవం నాకు అన్యంగా లేరని, నా హృదయాంతరంగంలో దైవం ఉన్నారని అర్థం చేసుకుని అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సుసంపన్నం చేసుకుని అంతర్ముఖుడై అంతర్యామితో అనుసంధానమై యోగస్థితిని సుసంపన్నం చేసుకున్న నేను యోగీశ్వరులందరికీ, అంతర్ముఖీనమైన దృక్పథాన్ని సుసంపన్నం చేసుకున్న వారందరికీ, అంతర్ముఖులై అంతర్యామితో అనుసంధానమై ఆ పరమ సంగమమూర్తులందరికీ ఈ ప్రాతస్సమయాన ఈ వైదిక వేదికలో తల వంచి మీ పాదద్వయం వద్ద ఉంచి నమస్కరించుకుంటూ స్వాగతాంజలిని సమర్పించుకుంటున్నాను. జీవాత్మ, పరమాత్మ, ఆత్మ ఈ వ్యవస్థలలో భేదాలన్నిటినీ తొలగించి అభేదాన్ని ఆవిష్కరించి పరమాత్మ ఆత్మ జీవాత్మలను ఏకీకృతం చేసుకున్న అత్యంత పరమ పవిత్రమైన కళ్యాణానికి, జీవాత్మకి పరమాత్మకి మధ్య ఉన్న 7 అడుగుల్ని వేసి జీవాత్మ తన పరమాత్మ వైపు 7 అడుగులు వేసి జీవాత్మ పరమాత్మ ఆత్మలను ఏకీకృతం చేసి యోగీశ్వరులుగా ప్రభాసిల్లుతున్న పండితోత్తములందరికీ, భాగవతాగ్రగణ్యులందరికీ నా శిరస్సు వంచి మీ పాదద్వయం వద్ద ఉంచి నమస్కరించుకుంటున్నాను. ఓ యోగీశ్వరులారా, పరమ పవిత్రమైన ఈ దివ్య సంగమానికి, ఈ నిత్య కళ్యాణ వేదికకి, ఆదిలక్ష్మి కొలువై ఉంటున్న ఈ అద్వితీయమైన అద్వైత పరమ పవిత్ర ప్రాంగణమునకి స్వాగతం, దివ్య స్వాగతం, శుభ స్వాగతం. ఇన్నాళ్ళు, ఇన్నేళ్ళు, ఇన్ని జన్మలుగా భూతలం కేవలం అసురులకి మాత్రమే ఆశ్రయాన్నిస్తూ, అజ్ఞానానికి మాత్రమే ఆశ్రయానికిస్తూ, బతుకున్న పీనుగులు, చనిపోయిన పీనుగులు అన్న చందంగా ఈ భూతలం కేవలం ఒక సమాధిలా మారిపోయింది. ఇన్ని వందల వేల జన్మల తర్వాత సజీవంగా ఉన్న ఓ దైవానికి తాను ఆరామంగా నిలిచానని, ఆశ్రమంగా నిలిచానని, ఆశ్రయం ఇవ్వటంలో కృతార్థునయ్యానని భూతలం మురిసిపోతూ ఉన్నది. భూతలానికి సైతం వేదన తప్ప వేడుకలేని ఈ భూతలానికి సైతం వేదనని అధిగమించి వేడుకని ప్రసాదించి
భూతల ప్రసారాల్ని సైతం అధిగమింపచేసిన ధీరులారా, సుధీరులారా, స్వాగతం, దివ్య స్వాగతం, శుభ స్వాగతం. తమస్సుని తరిమికొట్టి ఉషస్సుని స్వాగతించి జ్ఞానపు సుప్రభాత గీతికలని ఆలపించి మీ హృదయాంతరంగంలో కొలువయ్యున్న అస్తిత్వానికే అస్తిత్వాన్ని ప్రసాదించిన, శాశ్వతత్వానికే శాశ్వతత్వాన్ని ప్రసాదించిన తన కాల్పనిక క్షేత్రంలో ఒక కల్పన చేసి ఈ విశాలమైన విశ్వాన్ని విరచించిన ఆ దేవదేవుడి యొక్క అస్తిత్వాన్ని ఆవిష్కరించటంలో కృతార్థులైన మీరు కదా దివ్యులు, మీరు కదా ఘనులు. ఈ దృక్కోణాలోచన సంవిధానంలోంచి గతాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసుకుని ద్వేషం, పగ, ప్రతీకారం, నమ్మక ద్రోహం, నయవంచన, కక్ష, గురుద్రోహం, అన్యభావుకత మొదలైన ఆశ్రయపోకడలన్నిటినీ ఛాళన చేసుకుని ప్రేమ మాధుర్యాన్ని, ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించగలిగే వైభవాన్ని, అనన్య భావుకతని, అద్వైత దర్శనాన్ని, అద్వితీయ దైవాన్ని, అనంత తత్వాన్ని ఆవిష్కరించుకోవటంలో కృతార్థులైన ధీరులారా, సుధీరులారా, శిరస్సు వంచి ప్రణతితతుల్ని సమర్పించుకుంటున్నాను. ఈ క్షణం ఈ వ్యాసాశ్రమంలో, ఈ వేద విద్యాలయంలో వ్యాసాసనం మీద ఆసీనుడై మీ గురువరేణ్యుడు ఉపదేశిస్తున్న ప్రతి సుశబ్ద శిల్పాన్ని మీ సౌభాగ్యంగా భావించి, అభిమంత్రింపబడుతున్న మంత్రంగా భావించి, తీర్థతుల్యమైన సత్యముగా భావించి, ప్రతి బృందువుని శ్రద్ధాభక్తులతో ధారణ చేసి ధోరణి మార్చుకోవటానికి కృతార్థులైన ధీరులారా, సుధీరులారా, ఈ ధారణ యొక్క నామాంతరాన్ని ప్రస్తుతం ఈ దివ్య ఘడియల్లో, మహిమాన్వితమైన ఈ దివ్య ప్రాంగణంలో, ఈ అద్వితీయ అద్వైత భాస్కరుల సంగమములో, సద్బ్రాహ్మణుల సమ్మేళనంలో పుడమిని పునీతం చేస్తున్న ఈ పరమ పవిత్రమైన దివ్య సంగమంలో, ఈ కళ్యాణ వేదికలో మీ గురువరేణ్యుడి సమక్షంలో మనమందరం ఏకమై చేస్తున్న ఈ వాటి రోజున మనం చేస్తున్న ఈ ధారణ మహోత్సవం యొక్క నామాంతరం ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం. I repeat, my dear aspirants, now you are present in a beautiful divine empire where your grandest Guru is very much alive. In the presence of the grandest Guru, in a congress of the realized gods,
in a congress of masters, in a union of the spiritual empires, we are celebrating with a spiritual divine discourse. The title of this spiritual discourse is Live in the Moment. సదస్సులారా, సాధకులారా, ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించగలిగే ఓ బ్రహ్మ విద్యని మీ హస్తగతం చేసే యత్నాన్ని గావిస్తున్నా. ఈ ప్రభాత మారుతాన, ఈ ప్రాతస్సమయాన్న మనం నిర్వహించే ఈ వేడుకకి శీర్షిక ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం. మొదటిగా మీ మస్తక పుస్తకంలో తొలిపుటలో సువర్ణాక్షరాలతో లిఖించుకోవాల్సిన తొలి జ్ఞానం, ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించటం అంటే కాలాతీత స్థితిలో జీవించగలగడమే. I appeal to the aspirants to realize that live in the moment or living in the present should be rightly understood as a state which is beyond time, distance and space. ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించటం అంటే కాలాతీత స్థితిలో జీవించగలగటమే. Live in the moment, living in the moment, celebrating the fragrance of the present, tasting the elixir of the present moment should be rightly understood as celebrating a state of consciousness which is beyond time, distance and space. Or the title of this beautiful focus is Live in the Moment. Live in the moment or enjoying the fragrance of the presence of the present should be rightly understood as a state of consciousness which is no time, no distance, no space. ఇప్పటిదాకా సత్యాన్ని ఉపదేశించిన అనేక మంది ఈ అంశం యొక్క సమగ్రమైన అవగాహన లేక తమని తాము తప్పుదారిలోకి ప్రోత్సహించుకున్నారు. ఇతరులకు సైతం ఆ తప్పుదామని ప్రబోధించారు. అనేక ఇతపూర్వం భాష్యం చెప్పిన అనేక మంది భాష్యకర్తలు ప్రస్తుత వర్తమాన క్షణం అంటే చేస్తున్న పని మీద మాత్రమే ఏకాగ్ర చిత్తాన్ని నిలిపి ఉంచటం అని, ఇతరోత్ర ఆలోచనలు ఏమీ లేకుండా మనం ప్రస్తుతం చేపడుతున్న కార్యం మీద మాత్రమే ధారణని నిలిపి ఉంచటం అని అపోహపడ్డారు. మొదటిగా ఆ వికృత అవైదిక అంశాన్ని
ఈ వాటి రోజున మీ గురువు సమక్షంలో క్షాళన చేసుకోండి. పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా జీవిస్తున్న మానవుడు మానవత్వానికి సంబంధించిన ఏ ప్రక్రియ చేస్తున్నా ఆ ప్రక్రియ మీదే తన ధారణ నిలిపి ఉంచటం అనేది ప్రస్తుత వర్తమాన క్షణం కానే కాదని, అది కేవలం మానవ తప్పిదమేనని, మానవ కల్పితమేనని అర్థం చేసుకోవటంలో సదస్సులు సఫలమవ్వి తీరాలి. అప్పుడే అసలైన ప్రస్తుత వర్తమాన క్షణాన్ని మీరు ఆస్వాదించగలరు. మై డియర్ ఆస్పిరెంట్స్, all these days the live in the moment has been misunderstood by the so-called scholarly beings. They have made themselves to be riddled in the great confusion, and they have also made the people to confuse. If you want to have a clarity on the concept of live in the moment, first of all, you should come out of the clutches of that confusion. ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవిస్తూ ఉన్నప్పుడు, ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అంటే, ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అంటే మానవుడు తాను యోచిస్తున్న యోచన మీదే, తాను చేస్తున్న కార్యం మీదే ధారణ నిలిపి ఉంచుకోవటం అని అపోహపడుతూ వచ్చారు. అది పూర్తిగా అవైదికమైన అజ్ఞానం. ఎందుకంటే తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో, జీవితంలో జరుగుతున్న జరగబోయే సంఘటనలన్నీ మిథ్యే, మాయే, భ్రమే, స్వప్నమే, ఛాయే. సదస్సులారా, సాధకులారా, సద్బ్రాహ్మణులారా, స్వయాన్ని ఆవిష్కరించుకున్న సుధీరులారా, కాలాన్ని అధిగమించి కాలాతీత స్థితిలోకి ప్రవేశించడానికి సంసిద్ధంగా ఉన్న ప్రభువులారా, విభువులారా, ఈవాటి రోజున, ఈ ప్రాతస్సమయాన్న, ఈ ప్రభాత మారుతాన్న ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అనే బ్రహ్మ విద్యని అనుష్ఠానం చేసే ఈ దివ్య మహోత్సవానికి మీ జయధ్వానాలతో అంకురార్పణ పలకండి. ఈ పాఠ్యాంశము ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించగలగటం. ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అంటే అనేక మంది పదార్థ రూప జగత్తులో అంతర్భాగంగా జీవిస్తున్న మానవుడు తాను యోచిస్తున్న యోచన మీద మాత్రమే, ప్రస్తుతం తాను నిర్వహిస్తున్న కార్యం మీద మాత్రమే తన ధారణని నిలిపి ఉంచడమేమో అని అపోహపడ్డారు, అపోహ పెట్టారు. ఏది సరి అయినది తెలుసుకోవాలంటే మొదటిగా సరికానిది మీ మస్తకం నుండి బహిష్కరించుకోవాల్సి ఉంటుంది. ఒక పని చేస్తూ ఇంకో పని గురించి ఆలోచించడాన్ని ఆబ్సెంట్ మైండెడ్ నేచర్ అంటారు. అదేమి దానికి దీనికి సంబంధమే లేదు. ఒక మనిషి
తన ధారణనంతా తాను ప్రస్తుతం చేస్తున్న పని మీద మాత్రమే నిలిపి ఉంచడాన్ని ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అనే అంశాన్ని కాదని చెప్పడానికి శాస్త్రీయమైన దృక్పథాన్ని మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాను. తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో జీవితంలో జరుగుతున్న జరగబోయే సంఘటనలన్నీ మిథ్యే, మాయే, భ్రమే, స్వప్నమే, ఛాయే అన్న అంశాన్ని మొదటిగా మీరు తెలుసుకోండి. ఒక స్లైడ్స్ రూపంలో ద ఫస్ట్ ఈస్ ద టుడేస్ టాపిక్ ఈస్ లివ్ ఇన్ ద మూమెంట్. ద నెక్స్ట్ సైడ్ ఈస్ live in the moment is being misunderstood by all the so-called enlightened beings as if it is concentrating on the deed, concentrating on the thought. But it is the stupidity, it is the mark of ignorance. Ruthlessly discard that ignorance from your grandest beautiful thinking pattern, my dear aspirants. Then what exactly, then why live in the moment is not concentrating on the deed or the act? The third slide starts. The first and foremost realization of an enlightened being should be the so-called human incarnation from the birth till death. Every single incident which has happened, everything from the birth to death is myth. So-called virtual reality. It doesn't exist at all. Nothing in this real world is really real. When nothing is real, your incarnation is also fictitious. It is also not real. It is also a virtual reality. The fourth slide starts. How can you decide your humanity, your human character itself is a drama? It doesn't exist. Now the fifth slide starts. When you began to analyze, view your human character from the point of view of your foreverness, you will realize that the so-called human character, the so-called human I am, from its birth till its death, everything is unreal. Everything is a myth. Why? Because right now, you may be a masculine, you may be a feminine. But your foreverness is not masculine, is not feminine. Right now, you may be an Indian. From your foreverness, you're not an Indian. So if you view the present human character from the point of view of your foreverness, you will realize that the character itself is unreal, myth. Then naturally you'll also realize all the incidents happening
in the human character are also unreal. It is only a drama. It is only a reflection. Then when you are able to analyze that this is a drama, when you are able to analyze that this is a drama, then you will also realize that live in the moment cannot be concentrating on the deed. With claps, open your eyes. చాలా జాగ్రత్తగా ప్రతి సుశబ్దాన్ని జాగ్రత్తగా అందుకునే ప్రయత్నం చేయండి. ఇవాల్టి రోజున ఈ వ్యాసాశ్రమంలో, ఈ వేద విద్యాలయంలో ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అనే ఓ సుదర్శనాన్ని మీకు అందించే యత్నాన్ని గావిస్తున్నా. రెండో అంశం, ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అంటే ఓషో సైతం మనం చేస్తున్న పని మీద ధారణను కేంద్రీకరించి ఉంచడమేనని అపోహపడ్డారు. మూడో అంశం, ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అంటే మనం చేస్తున్న పని మీద ఏకాగ్రత ఉంచడం కానే కాదు. నాలుగో అంశం, ఎందుకు కాదు. నాలుగో అంశం, ఎందుకు కాదు. ఎందుకంటే తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో జీవితంలో జరుగుతున్న జరగబోయే సంఘటనలన్నీ మిథ్యే, మాయే, భ్రమే, స్వప్నమే, ఛాయే. ఛాయ్ అంటే ఇది నిజం కాదు. నిజం కానిటువంటి దాంట్లో నీడలో ఉన్న ఒకే ఒక్క నిజం అది నిజం కాకపోవటం. దాంట్లో గతం ఏంటి, ప్రస్తుతం ఏంటి, భవిష్యత్తు ఏంటి. ప్రస్తుత నీడ, గత నీడ, భవిష్యత్తు నీడ ఉంటాయా? నీడంటేనే నిజం కాదు. నీడంటేనే నిజం కాదు. మరి నీడలో ప్రస్తుత నీడేంటి, గత నీడేంటి, భవిష్యత్తు నీడేంటి? సో ఆ చండాలాన్ని మొదటిగా మీ మస్తకంలోంచి తీసేసేయండి. ఐ క్లియర్? ఒక అధ్యాయం అయిపోయింది. ఎందుకంటే ఏది నిజమైందో తెలుసుకోవాలంటే, ఏది సరైందో తెలుసుకోవాలంటే మీరు సరికానిది సరైనదని భ్రమపడుతున్ననాడు సరైనది మీ మస్తకంలోకి ప్రవేశించదు. ఆ యోగా టీచర్ ఏం చెప్పానమ్మా, నీ క్లారిఫికేషన్స్ ఏంటి? ఇట్రా మైకి, అక్కడి నుంచి చెప్పు అమ్మాయికి, మైక్ ఇచ్చి. నేను చెప్పడానికి ప్రయత్నిస్తుంది ఏంటి? ఇట్రా అమ్మ, ఇక్కడ కూర్చో. సార్, మీరు ఇప్పుడు ప్రస్తుతం ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్ అంటే ఇన్నాళ్ళు మనం ఏమని అపోహపడ్డామో ఫస్ట్ చెప్పారు. మనం అంతా హ్యూమన్ నేచర్ చూసినప్పుడు మనం ప్రస్తుతం చేసే పని, ఏకాగ్రత ఇదంతా ప్రెజెంట్ మూమెంట్లో ఉండడం కానే కాదు. అది రాంగ్. థ్యాంక్ యూ, దట్స్ ఆల్. నాకు అది క్లారిటీ వచ్చింది కదా. రెండో క్లారిటీ ఏంటంటే ఇది ఎందుకు రాంగ్. ఇది రాంగు అంటే సరిపోదు, ఇది ఎందుకు రాంగ్. ప్రస్తుతం మీరు అనుకుంటున్న మానవ జన్మని మీ శాశ్వతత్వం యొక్క నేపథ్యంలోంచి దర్శిస్తే తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో జీవితంలో జరుగుతున్న జరగబోయే సంఘటనలన్నీ మిథ్యే, మాయే, భ్రమే, స్వప్నమే, ఛాయే. ఈ 5 పర్యాయ పదాలు కాదు, 5 క్యారెక్టర్స్. మిథ్య వేరు, భ్రమ వేరు. ఎందుకంటే ఇవన్నిట్లో శబ్దసామ్యము, భావసామ్యము ఉన్నట్టు అనిపిస్తుంది, సామ్యము లేదు. మిథ్య క్యారెక్టర్ వేరు, భ్రమ క్యారెక్టర్ వేరు. ఇవన్నీ 5 పదాలు ఎంచుకునేవాడు. ఒక్కసారి నా కోసం హృదయం మీద చెయ్యేసుకుని తల్లి గర్భంలోంచి పుట్టి
మొట్టమొదటిసారిగా రెప్పల దుప్పటి విప్పుకున్నప్పటి నుండి చిట్ట చివరిసారిగా రెప్పల దుప్పటి కప్పుకునేదాకా జరిగిన, జరుగుతున్న, జరగబోయే ప్రతి సంఘటన మిథ్యే, మాయే, భ్రమే, స్వప్నమే, ఛాయే. మానవ జన్మ శ్రీ నుండి ఇతిశ్రీ దాకా కేవలం మిథ్య మాత్రమే, కేవలం మాయ మాత్రమే, కేవలం భ్రమ మాత్రమే, కేవలం స్వప్నము మాత్రమే, కేవలం ఛాయ మాత్రమే. క్లాప్ ఫర్ యువర్ సెల్ఫ్. am I clear? ఎందుకు నిజం కాదు, ఎందుకు మాయ, ఎందుకు మిథ్య, ఎందుకంటే మీ శాశ్వతత్వం యొక్క దార్శనికతలోంచి ప్రస్తుతం మీరు పోషిస్తున్న పాత్రను కానీ దర్శిస్తే 100కి 100 పాళ్ళు మీరు అనుకుంటున్న మానవ పాత్ర నిజం కాదు. ఎందుకంటే ఇప్పుడు మీరు స్త్రీ, మీ శాశ్వతత్వంలో మీరు స్త్రీ కాదు, పురుషుడు కాదు. సృష్టి ఆవిర్భవించిన తొలినాటి నుండి నిరాఘాటంగా నిర్విఘ్నంగా అస్తిత్వంలో కొనసాగుతూనే ఉన్న మీరు స్త్రీయా, పురుషుడా? అసలు స్త్రీ పురుషుడు అన్న లింగ వ్యవస్థ ఆవిష్కరింపబడిందే ఇటీవల కాలం. స్త్రీ పురుషుడు అనే లింగ వ్యవస్థ లేకముందే న్యూట్రల్ జెండర్ ఉండేది. అప్పుడు అతను స్త్రీ కాదు, పురుషుడు కాదు. కాబట్టి అసలు మీ శాశ్వతత్వం యొక్క దృక్కోణంలో చూస్తే మానవుడే ఇటీవల కాలంలో వచ్చాడు. సో మీ శాశ్వతత్వం యొక్క దృక్కోణంలోంచి మిమ్మల్ని మీరు అవగాహన చేస్తే, అధ్యయనం చేస్తే మీరు స్త్రీనా, పురుషుడా? ప్రస్తుతం మీరు భారతీయులు, అంతకుముందు ఇంకేదో. అసలు మీరు మానవుడే కాకముందు నుంచి ఉన్నప్పుడు మీరు అనుకుంటున్న ఈ మానవుడు నిజమా, భ్రమ, కళ? మరి నీడలో ఉన్న ఒకే ఒక్క నిజం అది నిజం కాకపోవటమే అవుతుంది. కానీ నీడలో ప్రస్తుత నీడ, గత నీడ, రేపటి నీడ అలా ఉంటుందా? అందుకే తల్లి గర్భంలోంచి పుట్టి కళ్ళు తెరిచింది మొదలు జన్మలో, జీవితంలో జరిగిన, జరుగుతున్న, జరగబోయే సంఘటనలన్నీ మిథ్యే, మాయే, భ్రమే, స్వప్నమే, ఛాయే అని వేదం ఉపదేశించింది. కాబట్టి ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అంటే ప్రస్తుత నీడలో జీవించడం కాదు, అది పీడ. అర్థమైందా? తీసేస్తారా? సరికానిది తీసేస్తే సరి అయినది చెప్పడానికి అప్పుడే మీకు అప్పుడు అది నేర్చుకోవడానికి మీరు అర్హులు. ప్రస్తుత వర్తమాన క్షణంలో జీవించడం అంటే దైవం అన్న నిజ దివ్య స్థితిలో స్థితమై ఫస్ట్ లివ్ ఇన్ ద మూమెంట్లో ఫస్ట్ స్టెప్ enabling ourselves to celebrate and declare that I am God. First and foremost step. Asla human being cannot live in the moment. Only it is possible with God. దేవదేవుడి యొక్క మహిమాన్వితమైన దృక్కోణంలో కాలం అనేది ఉండదు. దేవదేవుడి యొక్క మహిమాన్వితమైన దృక్కోణంలో కాలం అనే అంశం ఉండదు. ఇన్ ది డిక్షనరీ ఆఫ్ ద బ్యూటిఫుల్ డివైన్ గాడ్ దేర్ ఇస్ నో టర్మ్ కాల్డ్ టైమ్, డ్యూరేషన్, పీరియడ్. In the dictionary
in the prism, in the point of view of God, there is no verbiage called time, duration, period. దేవదేవుడి మహిమాన్వితమైన దృక్కోణంలో కాలం అనే వెకిలి పదం ఉండదు ఉండదు ఉండదు. నీకేమర్థమైందో చెప్పు. In the perception of God, there is no time. There is no time. There is no distance. There is no duration. There is no period. Thank you. ఓకేనా? లేదుగా కాలం. ఎందుకు కాలము లేదు? కాలం ఉండాలంటే గతం ఉండాలి. గతంలోంచి ప్రస్తుతం తీసేస్తేనే కాలము. అంటే గతంలోంచి ప్రస్తుతాన్ని తీసేస్తే ఆ శేష భాగాన్ని కాలం అంటారు. పాస్ట్, ప్రజెంట్ మైనస్ పాస్ట్ ఇస్ టైం. ప్రస్తుతంలోంచి గతాన్ని తీసేస్తే దాని కాలము అంటారు. ఉదాహరణకి మనం 7 గంటలకి ధారణ మహోత్సవాన్ని మొదలు పెట్టుకున్నాం. ఇప్పుడు 7:30 అయింది. ప్రజెంట్ 7:30 అయింది. పాస్ట్ 7. ఈ ప్రజెంట్లోంచి ఆ పాస్ట్ తీసేస్తే దాన్ని మనం మనిషి టైం, డ్యూరేషన్, పీరియడ్ అని అనుకుంటున్నారు. అక్కడ దాకా అర్థమైందా? ప్రస్తుతంలోంచి గతాన్ని తీసివేస్తే ఆ శేషభాగాన్ని మానవుడు కాలమని గుర్తిస్తున్నాడు కదా. కానీ దైవం యొక్క నిఘంటువులో ప్రస్తుతం అయిపోవటం ఉండదు. ప్రస్తుతం నిత్యం, నిరంతరం, అనునిత్యం, శాశ్వతంగా కొనసాగుతూనే ఉంటుంది. అసలు ప్రస్తుతం అయిపోవటం ఉండదు ఆయనకి. గతము భవిష్యత్తు ఉండవు అసలు. మానవుడు అనుకుంటున్న ప్రజెంట్కి దైవం యొక్క ప్రజెంట్కి ఉన్న తేడా మీరు గమనించాలి. మానవుడు అనుకుంటున్న ప్రజెంటు కొన్ని క్షణాల తర్వాత ఉండదు. మానవుడికి అదే కదా వేదన. ఈ క్షణం గడిచిపోతే మళ్ళీ రాదు కదా, ఈ క్షణంలో మనం దోచేసుకోవాలి, గ్రాప్ చేసేసుకోవాలి అని ఉంటుంది. కానీ దైవం యొక్క ప్రజెంటు ఎప్పుడు ఎప్పటికీ కొనసాగుతుంది. మానవుడి యొక్క ప్రజెంటు ఈ క్షణం గడిచిపోతే మళ్ళీ రాదు. కానీ దైవం యొక్క ప్రజెంటు అసలు ఈ క్షణం ఎప్పటికీ గడిచిపోదు. అదొక్కటి పట్టుకోవాలి.